హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. అండ్ ఈరోజు మేము పహల్గామ్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మేమైతే శ్రీనగర్లో ఉన్నాం. ఇది వచ్చేసి డే 5 అన్నమాట. సో అర్లియర్ మేము శ్రీనగర్లో ఉన్న డాల్ లేక్, షికారా రైడ్ ఇవన్నీ చేసాం. నెక్స్ట్ డే గుల్మర్గ్కి వెళ్ళాం, ఆ తర్వాత సోన్మర్గ్కి వెళ్ళాం. 1 డే రెస్ట్ తీసుకున్నాం. సో 5th డే మేము పహల్గామ్కి వచ్చేసాము. సో మా డ్రైవర్ అయితే వెయిట్ చేస్తాడు. మేమైతే కార్ ఎక్కేసి స్టార్ట్ అయ్యాము. పహల్గమ్కి వెళ్ళే రూట్లో మనకి యాపిల్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ యాపిల్స్ ఎలా పండిస్తారు అండ్ యాపిల్ జ్యూస్ ఎంత ప్యూర్గా ఉంటుంది అండ్ యాపిల్తో జ్యూసెస్, యాపిల్తో జామ్, ఇలా చాలా వెరైటీస్, చట్నీ, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. అవన్నీ ఎలా చేస్తారు ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. నేనైతే షాక్ అయ్యాను, ఎందుకంటే యాపిల్తో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, లిటరలీ ఐ వాజ్ షాక్డ్. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే అన్నీ నచ్చాయి. మీకు ఏమైనా నచ్చితే వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకి డెలివరీ చేస్తారు. సో అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి కూడా రెడీగా. మనం పే చేసామనుకో మనకి పార్సల్ ఇచ్చేస్తారు. स्प्रिंग सो यहाँ पे ज़्यादा वही है. और ये एप्पल जैम, ये भी एप्पल जैम है, ये वाला हनी सैफरान के साथ, ये वाला हनी सैफ. కరెంట్లీ చూస్తున్నారు కదా యాపిల్ చెట్లకి లీవ్స్ లేవన్నమాట. కరెంట్లీ ఇది సీజన్ కాదు. సో యాపిల్స్ ఒకటే ఉన్నాయి. అక్కడ యాపిల్స్ మనం ప్లగ్ చేస్తే 200 ఫైన్ చేస్తారు. సో చూసుకోండి. అండ్ ఇక్కడ యాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేస్తారు చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇలాంటి ఒరిజినల్ టేస్ట్ మన స్టేట్స్లో దొరకదు అన్నమాట. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. పహల్గామ్కి వెళ్ళే దారిలో మనకి సైడ్కి షాప్స్ అన్నీ కేసర్ అమ్ముతారు. కేసర్ అనేది కాశ్మీర్లో చాలా ఫేమస్. ఈ కాశ్మీర్లో కుంకుమ పువ్వు పండిస్తారు. సో అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కొంటే చాలా ప్యూర్గా ఉంటుంది. అండ్ మెయిన్గా అక్రూట్ అనేది దొరుకుతుంది, అంటే వాల్నట్, అది కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కుంకుమ పువ్వు గ్రామ్ లాగా అమ్ముతారు. సో వచ్చినప్పుడు కొనండి. అండ్ ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము పహల్గామ్కి. చూస్తున్నారు కదా సైడ్స్కి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ, అమేజింగ్. అసలు పహల్గామ్ని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంటారు, ఎందుకంటే హిమాలయ నుంచి వచ్చే వాటర్, ఈ సెలయేరు ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా నది, ఆ వాటర్ అంతా హిమాలయ నుంచి ఆ వాటర్ కరిగి వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. పహల్గామ్ అనేది ఒక చిన్న ప్లేస్ అండ్ అక్కడ బ్యూటిఫుల్గా ఒక సైడ్ మొత్తం వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఒక పక్కకేమో షాప్స్ అలా కొన్ని ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు, పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అండ్ చూడండి, మీకు పహల్గామ్కి వెళ్ళని వాళ్ళు ఈ వీడియో చూడండి. అండ్ అక్కడ ఎలా ఉంటుందో, సీనరీ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. నా వీడియోస్ చూడనట్లయితే వెంటనే చూడండి. అండ్ కాశ్మీర్ వ్లాగ్స్, గుల్మర్గ్, సోన్మర్గ్, పహల్గామ్ ఇలా చాలా వీడియోస్ చేశాను. సో వెంటనే చూడండి అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీరు కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసే ముందు ఆ వీడియోస్ చూసి వెళ్ళండి, చాలా వర్త్. మేమైతే ఆ సీనరీ చూసుకుంటూ కార్లో అలా సాంగ్స్ వింటూ హ్యాపీగా జర్నీ చేసాము. అండ్ ఇక్కడ పహల్గామ్కి వచ్చినట్లయితే మీకు సమ్ ప్లేసెస్ ఉంటాయి, బైసరన్ వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ, ఇలా కొన్ని వ్యాలీస్ ఉంటాయి. అవన్నీ పాయింట్స్ చూడొచ్చు. అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. వీళ్ళంతా హార్సెస్ నడిపించే వాళ్ళు. సో మేమైతే 2 హార్సెస్ తీసుకున్నాము, 1 మా హస్బెండ్కి అండ్ నాకు. అండ్ మాతో పాటు ఒక అతను కూడా వచ్చాడు, ఇతని. అండ్ ఈ అడ్వెంచర్ మాత్రం చాలా క్రేజీ, చాలా భయంకరంగా ఉండే. పెద్ద మౌంటైన్ మీదికి ఈ హార్సెస్ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా డేంజరస్గా ఉన్నాయి ఈ పైన మౌంటైన్కి వెళ్ళడానికి. మీలో ఎవరికైనా ఏమైనా ఆస్తమా, ఇట్లా ఏమైనా దమ్ము ఇలాంటివి ఏమైనా ఉంటే డ్రాప్ అవ్వండి. మాతో పాటు చాలామంది వచ్చారు. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా సేమ్ బైసరన్ వ్యాలీకే వస్తున్నారు, కాశ్మీర్ వ్యాలీ అనమాట.
సో ఇక్కడ మా హార్స్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఈ ప్లేస్కి రావడానికి చాలా వాటర్ దాటాము, ఇలా చాలా ఉన్నాయి. చాలా దాటి పైకి వెళ్ళాలి. మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మాతో పాటు ఉన్న వాళ్ళు కొందరు మధ్యలోనే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయారు. అండ్ సమ్ పీపుల్ కింద పడ్డారు. సో చూసుకోండి. అండ్ మేమైతే సేఫ్గా రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ చాలా హార్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ వాళ్ళ హార్స్ నడిపించి తీసుకొచ్చిన వాళ్ళ పాయింట్ అనమాట ఇది. సో మనం ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చాలా చాలా షూటింగ్స్ జరిగాయి. బాలీవుడ్లో అయితే చాలా షూటింగ్స్ జరిగాయి. ఏవైనా మూవీ సాంగ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఇవే చూపిస్తారు మోస్ట్లీ. అండ్ 2 hours జర్నీ చేసి హార్స్ మీద పైకి వచ్చాము. ఈ పైకి వచ్చిన తర్వాత ఈ వ్యూని చూసిన తర్వాత అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్. కాశ్మీర్ అంటే ఇది అని అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అండ్ బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద మౌంటైన్స్, హిల్ ఏరియాస్ ఇవన్నీ చూస్తుంటే అసలు నార్మల్గా మనం సీనరీస్లో చూస్తాం కదా, సేమ్ ఎగ్జాక్ట్ లైవ్గా చూసేసరికి షాక్ అయిపోయి హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసాము. ఇదంతా గార్డెన్ అనమాట, మైదానం. సో ఇక్కడ ఈ లొకేషన్లో చాలా బ్యూటిఫుల్గా వీడియోస్ అండ్ ఫోటోషూట్స్ ఇవన్నీ జరుగుతాయి. అక్కడ బ్యాక్ సైడ్ మనకి ఫోటోగ్రాఫర్ అండ్ సమ్ హార్సెస్ ఇవన్నీ ఉంటాయి. వాటితో ఫొటోస్ దిగొచ్చు. అండ్ మళ్ళీ మేమైతే అక్కడ నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు మధ్యలో కాశ్మీర్ వ్యాలీ సమ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అక్కడక్కడ ఆపి అతను చూపించాడు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ వెళ్ళినప్పుడు బేతాబ్ వ్యాలీ, ఆరో వ్యాలీ ఇలా కొన్ని ఉంటాయి. చందన్వాడి వ్యాలీ ఇవన్నీ ఉంటాయి. ఈ 3 వ్యాలీస్ కూడా మీరు కవర్ చేసుకోవాలి అనుకుంటే చేయొచ్చు. ఆల్రెడీ మాకు చాలా లేట్ అయిపోయింది. పహల్గామ్లో ఉన్న బైసరన్ వ్యాలీని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ సేమ్ స్విట్జర్లాండ్లో ఉన్నట్టు పెద్ద పెద్ద ట్రీస్ అండ్ మౌంటైన్స్ అండ్ మొత్తం స్నో ఉంటుంది. సో అందుకు అలా ఉంటారు. అండ్ పహల్గామ్ నుంచి ఒక 6 kilometers కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. అది మొత్తం ఎలా ఉంటుందంటే టోటల్ గ్రీనరీ అండ్ వాటర్, ఇలా ఆరో వ్యాలీ ఇలా ఉంటుంది. పహల్గామ్లో సన్నీ డియోల్ అండ్ అమృత సింగ్ యాక్ట్ చేసిన ప్రసిద్ధ బాలీవుడ్ మూవీ బేతాబ్ ఇక్కడే షూటింగ్ అయింది. ఆ తర్వాత ఈ లోయకి అనమాట, ఈ వాటర్ ఫాల్కి బేతాబ్ వ్యాలీ అని పేరు పెట్టారు. సో పహల్గామ్లో మీరు వచ్చినప్పుడు మాత్రం కాశ్మీర్లోని కుంకుమ పువ్వుని కొనుగోలు చేయండి, అది మాత్రం మర్చిపోకండి. పహల్గామ్లో ఉన్న చందన్వాడి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పిలిగ్రిమేజ్ అమర్నాథ్ యాత్రకు ఇది అనేది చందన్వాడి బేస్ పాయింట్. కాశ్మీర్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ విజిటింగ్ ప్లేస్ పహల్గామ్ అనేది. చాలా టూరిస్టులు ఇక్కడ విజిట్ చేస్తారు. అండ్ చాలా షూటింగ్స్ కూడా ఇప్పటికీ అవుతున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ పహల్గామ్ అంటే పహల్ ఆర్ పోహల్ అనేది గొర్రెల కాపరి వాళ్ళు ఉండేది. అండ్ గామ్ అనేది గ్రామం. సో ఇక్కడ పహల్గామ్ అనే పేరుకు షెపర్డ్ గ్రామం అని అర్థం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ షెపర్డ్స్ ఉంటాయి. పహల్గామ్లో చాలా పార్క్స్ కూడా ఉన్నాయి. లైక్ డీర్ పార్క్ చాలా ఉంటాయి అందులో. అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉంటాయి అందులో. అండ్ పహల్గామ్లో మార్కెట్లు కూడా చాలా ఫేమస్. వాల్నట్ అనేది మోస్ట్లీ ఫేమస్గా పండిస్తారు అక్కడ. అండ్ ఈ గుడి వచ్చేసి మామలేశ్వర్ టెంపుల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో చాలా హిస్టరీ ఉంది. అండ్ ఇది చూసి మీరు షాక్ అవుతారు.
సో ఇక్కడ ఏంటంటే ఈ ఆలయంలో మహాదేవుడు శివుడు ఉంటాడు. అండ్ ఈ చుట్టూ మనకి హిమాలయ పర్వతాలు ఉంటాయి. మామలేశ్వర్ టెంపుల్ని మామల్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది కాశ్మీర్లోని పహల్గామ్లోని అందమైన ప్లేస్ అన్నమాట. సో ఈ ఆలయం యొక్క హిస్టరీ చాలా పవర్ఫుల్ హిస్టరీ. అండ్ ఈ ఆలయ సముద్ర మట్టానికి 2200 మీటర్స్ హైలో ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో నేను మన వ్యూవర్స్ అందరికీ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ హిందూ గ్రంథాల ప్రకారం పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు డోర్ కీపర్గా ఉంచడానికి పసుపు పొడిని ఉపయోగించి వినాయకుడిని సృష్టించిన ఆలయం ఇది. సో ప్రాంగణంలోకి ఎవరిని అనుమతించవద్దని ఆమె ఖచ్చితంగా కోరింది ఆ రోజు. కానీ దురదృష్టవశాత్తు శివుడు బలవంతంగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో గణేశుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా శివుడు ఆగ్రహంతో గణేశుడి తల నరికాడు. పార్వతి బయటికి వచ్చి రక్తపాతాన్ని చూసినప్పుడు ఆమె శివునిపై విపరీతమైన కోపం తెచ్చుకుంది. ఆ సమయంలో వినాయకుడు తమ బిడ్డ అని ఆమె అతనికి చెప్పింది. అప్పుడు వెంటనే మహాదేవుడు ఏనుగుతల నరికి గణేశుడికి ఏనుగుతల పొందిన ప్రదేశం మామలేశ్వర్ ఆలయం అని చెప్తారు. ఈ ఆలయం 4వ శతాబ్దానికి చెందినది. పహల్గామ్కి వెళ్ళినప్పుడు ఈ ఆలయం మాత్రం పక్కా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మేము ఆకలి అవుతుందని ఒక పంజాబీ ధాబాకి వెళ్ళాము. అండ్ వీ హ్యాడ్ అవర్ లంచ్. అండ్ మేము ఇంకా అక్కడ నుంచి శ్రీనగర్కి వెళ్ళిపోయాము. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి. ఓకే, బాయ్.